వాళ్ళ మమ్మీని బాధ పెడుతుండు. నమ్మకం మీద చచ్చిపోయింది అందరి మీద. సిగ్గి కొట్టుకుంటా ఆ రోజుకి 500-600 సంపాదిస్తుంటే కూడా స్ట్రెస్ ఉంటది. ఆ స్ట్రెస్ ఎంజాయ్ చేయడానికి నేను పబ్బు పోదాం. మనం నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్ లో నాకు కాకుండా దూరం అయిపోయారు. కరెక్ట్ మాస్టర్. నీలాంటి ఇట్లా ఇట్లా లేకండి వీడియోస్ ఇంతగానో నా మీద అంటారు. మబ్బుల్లో ఏమో కళ్ళు తాగడానికి పోతుండు. ఇన్సల్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఈ రోజైతే చాలా రోజుల తర్వాత ఇక మన గంగు అన్ని వీడియోలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా. నేను సిగ్గి వేసుకుంటున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అనుకుంటా వాళ్ళ మమ్మీని బాధ పెడుతుండు. వాళ్ళ మమ్మీ కూడా ఫోన్ చేసి బాధపడుతుంది. అసలు ఆయన ఏంది, అసలు ఉంటాడు కొన్ని రోజులు, 10 రోజులు మంచిగా ఉంటాడు, 10 రోజులు తిరుగుతాడు బయట. అసలు ఆయన మైండ్ సెట్ ఏందని వీడియోలు చేస్తాడా చెయ్యడా ఏంది ఏం లేదు మనమైతే అనుకుందాం. అసలు మేము కలవక కూడా దగ్గర ఒక 20 days అవుతుంది అనుకుంటా. చాలా డేస్ అయిపోతుంది ఆయన కలవక, అసలు వీడియోస్ చేయక ఏం పోస్ట్ చేయక. ఇప్పుడు ఆయన మేబీ ఇంట్లోనే ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. ఒక్కోసారి పోయి అయితే మాట్లాడదాం, వాళ్ళ మమ్మీ కోసం అన్నా మాట్లాడదాం. A few moments later. మనమైతే గంగు వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం చాలా రోజుల తర్వాత. అసలు ఈయన వీడియోలు చేస్తాడా చెయ్యడా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, అసలు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని అడుగుదాం కనీసం. అసలు నిజంగా చేస్తలేడు అడుగుదాం. నువ్వు నిజంగా సిగ్గి చేస్తున్నావా? చేస్తానేనమ్మా, వాళ్ళు మానిపించేసారు మా అమ్మ అవేనా కలిసి మానించారు. అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అంటే నవ్వుకుంటూ ఉండే కొడుకు ఇప్పుడు రోడ్ల మీద చూడండి గైస్, పబ్బుకు పోనీకి మళ్ళీ రెడీ అవుతుండు ఈయన రోజు. ఇగో అట్లా పడేస్తున్నావు, ఆడ ఇసిరి వేసుకొని నేను పెట్టుకుంటే. ఇగో పొద్దున్న ఏమంటారు మబ్బుల్లో ఏమో కళ్ళు తాగడానికి పోతుండు. అయితే పబ్బులైనా అంటుండు, కావాలంటే ప్రతిదీ చూపి ఏడుకని చూస్తా అమ్మా. నేను ఒక స్టోరీ పెట్టా, ఏడైతే పబ్బులు ఉంటాడు చూపిస్తాను. నాకు నన్నే పెట్టుకో, అవసరమే లేదు. అసలు అవసరం ఏమైంది ఆ పార్క్ లో పోండి, ఏమైంది వీడియోలు చేస్తాను నీవి చూపిస్తాను. చూపి ఎంతమంది దాపెట్టుకున్నా వాళ్ళ ఎవరు దాచిపెట్టుకోలేవు కదా, నీలాంటి వాళ్ళవే ఉంటాయి. ఇట్లా దారి తప్పొచ్చిన మళ్ళీ ఇడికి నేను చూడక చాలా రోజులు అవుతుంది కదా, కలుద్దామని వచ్చింది. పిలిస్తే ఫోన్ కొడితే వస్తున్నాయా మేడం మీరే? వద్దుతి ఏంది అంత కథ. ప్రతి దాంట్లో చూడండి గైస్, ప్రతిరోజు ఉంటాడు, రోజు ఒక అమ్మాయితో పోతుండు. ఇది గలత్, ఇది బాధపడుతుంది. నా పక్కన ఉన్న టేబుల్ మీద ఆడోళ్ళని అడుగురు, ఎవరైనా చూస్తాను లేను. అలా మమ్మేమో పాపం నా కొడుకు కష్టపడుతుండు అని చెప్పి వద్దునైనా ఇంట్లో కూర్చో చల్లగా ఫ్యాన్ కింద వాళ్ళ అమ్మ చెల్ల కష్టపడని కొత్త పబ్బులో తిరగడానికి పోతుండే. ఇది కరెక్ట్? మనిషికి స్ట్రెస్ ఉంటది, ఆ స్ట్రెస్ ఎంజాయ్ చేయడానికి నేను పబ్బు పోదాం. మనం నేను ఇష్టపడే వాళ్ళందరూ నా లైఫ్ లో నాకు కాకుండా దూరం అయిపోయారు. మంద అయ్యేటోళ్ళం కాదు, ఏం చేసేటోళ్ళం కాదు. అంటే పొరలను చూస్తే పోతారు, వాళ్ళని కూడా చూడ. నేను ఆడికి పోయి ఏం చేస్తా, ఒక్క రోజు కాదు చాలా ఉండే నా దగ్గర అట్లాంటి. ఫెయిర్ అండ్ లవ్లీ వాడతా గైస్, ఫెయిర్ అండ్ లవ్లీ అది వాడుకొని ఉన్న పబ్బులను పడేయగలరు. ఈమె మాటలు మాట్లాడుతున్నా నీ లెక్క అనుకుంటున్నావు? మేము ఈ లెక్క తిరగము, మంచిగా కష్టపడుతున్నాం మేము. మళ్ళీ ఇన్ని రోజులు ఏడు వేర్రా, ఇన్ని రోజులు మా ఇల్లు ఎట్లుంటుంది ఇప్పుడు చెప్తా ఇలా గురించి. ఇన్ని రోజులు ఏడివేరు అడుగురు ఫ్రెండ్స్ ప్లీజ్. ఇన్ని రోజులు ఏడివేనామంటే ఆల్రెడీ ఇప్పుడు మా వీడియో ఇప్పుడు వస్తుంది అనమాట. ఈ రోజు 4 o'clock కి లవర్ అంట, ఓడో ప్రపోజ్ చేసిందంట, ఏడివేరు మొత్తం కథ. అది
అది నాకు అనుకోకుండా అయిపోయింది. అట్లా ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్? నరేష్ వీడియో తీసే టైంలోనే అవుతుందా? అవును అవుతుంది. అర్థం చేసుకోరి. నీది కూడా అర్థం చేసుకోరి. ఎంత దొంగనో ఇదే. పెద్ద దొంగ నువ్వు దొంగ లంగా. ఇంకొక ఆమె బట్ట కనిపిస్తుంది, బట్ట తలకేది బట్ నీకెందుకయ్యా అడుగుతున్నాయ్యా? ఫ్రెండ్ అట్లా అనొద్దు నువ్వు. పెద్ద బట్ట మాకు చూడు ఇంత మొత్తం చుట్టూ ఉంటది. ఓరో ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, లేవు లేవు లేపుతున్నా. హలో చూసి రా, గిది కథ. మనం జెన్యూన్ బై జెన్యూన్ 10 మందితో నేను పోతాను నాకు ఇది వద్దు తెలుసా. వీళ్ళు ఇన్ని రోజులకి అబ్బా 7,000 మంచిగా బయట వీడియో చేస్తారు అంటే నా పరిస్థితి ఉందని కూడా రాలేరు ఇంటికి. ఇవాళ వచ్చినాం కదా, నువ్వు వచ్చినావు మరి. సరే ఇన్ని రోజుల నుంచి నువ్వు సరే అరికన్నాడు మరి వీడియో చేద్దామా అని అన్నావా? 10 రోజుల నుంచి కరాటే పోతున్నావా? అవును కరాటే పోతున్నా. నీలాంటి వాళ్ళు కొట్టడానికి పోతున్నా. కరాటే నేర్చుకున్నా చూసినావా? కరాటే మాస్టర్ నీలాంటి వాళ్ళు ఇట్లా ఇట్లా గుద్దేస్తా. కూడా వస్తాయి పంచులు అవి పట్టుకుంటూనే ఉండు. వచ్చినావు తినిపోయా తిండికే వచ్చేది ఇంటికి. ఎందుకు వస్తాయి కానీ మళ్ళీ పచ్చడి తీసుకోబో. దొంగ. ఇగో చూడండి గైస్, వీళ్ళ మమ్మీ పచ్చడి పెట్టి 4 డబ్బాల మీద పేర్లు రాసి పెట్టింది. ఇయ్యాల్సిన ఇద్దరికి ఇచ్చిండు. మరి ఈయనతో మేము రోజు ఉండేటోళ్ళం. మాకు ఇప్పటివరకు కూడా ఫోన్ చేసి పచ్చడి తీసుకోవాలండి. ఇట్లాంటి గుణం విన్నది. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి తీసుకోవాలని చెప్తారా? పోయి తీసుకోవాలా డైరెక్ట్? ఇయ్యాల కదా కనీసం. బయట చేసేసిండు ఆయన మమ్మల్ని. కొన్ని సిగ్గి కొట్టుకుంటా ఆ రోజుకి 500-600 సంపాదిస్తుంటే కూడా రాగంగు వీడియోలు చేస్తే పైసలు వస్తాయని కూడా ఇవ్వలేదు. అవునా? నాకు ఇంట్రెస్ట్ లేదని మెసేజ్ పెట్టి తెలిసి నాకు చెప్తే తెలుసా ఇంట్రెస్ట్ లేదని చెప్తే నిజంగా ఇది చాలా బాగా అనిపిస్తుంది. నేను బతికేది ఇలా వల్ల అది చెప్తున్నా. వీళ్ళు నన్ను దూరం చేసి ఇన్స్టాగ్రామ్ పోయి ఆటగాడని కొడుతున్నా, గంగు అని కొడతలేదు. గుర్తుతే కొడుతుంది ఫ్రెండ్స్. ఆమెకి అందరికి అట్లా పెట్టుకొని అలవాటు అయిపోయింది. నీ మెసేజ్ నేను చూపిస్తాను. చూపించేది అమ్మ తల్లి. చూడండి మేము పెట్టినాం నిజమైన ప్రూఫ్లు చూపిస్తాం. చూడండి గైస్ ఏమని చదువుతున్నా. ఇగో ఏమనుకోకండి హారిక, జర నాకు అస్సలు వీడియోస్ పైన ఇంట్రెస్ట్ వస్తలేదు నిజం, కానీ మీరు వదిలేయకండి వీడియోస్. గంగు పెట్టిండి మెసేజ్. ఎవరు పెట్టిండ్రు అయ్యా? నేనే పెట్టినా. అయినా మేము ఇగో మన దగ్గర ఉన్నప్పుడు చేసేటప్పుడు మంచిగా ఉంటది. పోయి ఆలీలని చోకితే నాకెందుకు? నాకొద్దు. ఎవరిని చోకినా మనం వద్దనుకున్న వాళ్ళ దగ్గర మనం పోవద్దు. మన గురించి వెనకాల మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర మనం పోవద్దు. మనకు అవసరమే లేదు. వీళ్ళ దగ్గర పోయి జోకుడికి కూడా మనకు అవసరమా? పోయి మన దగ్గర దమ్ముందా చేయాలా, లేకపోతే పోవాలా. మనం పోయి బిచ్చపోల లేక అడుగుతున్నాం అన్నిని. అవసరమే లేదు నాకు. మంచిగా ఉండు, మంచిగా బతుకు, మంచిగా చేసుకుందాం అంటే కలిసి చేద్దాం. వాళ్ళ దగ్గర ఓనని మాట ఇప్పుడే చేద్దాం అంతే. అసలు మేము ఎవరి దగ్గర పోయి చేసినాము? ఒకళ్ళని చూపి వాళ్ళ దగ్గర పోయి చేసిన వాళ్ళని చూపి బాయ్. మాకు రాదు నీ లెక్క చోకడం. ఎవరుంటే వాళ్ళ దగ్గర పోయి ఇవాళ మస్తు అనుకోయాల వైబు వాసన కలిగి వస్తుందిరా. అయినా ఇవాళ రేపు ఎవరికి నిజమైన నియత్తి లేదు. మనం ఎంత చేసినా ఏమున్నా మనని ఇట్లాంటి వాళ్ళు ఉంటే తొక్కేయాలనే చూస్తారు ఎప్పటికన్నా. నువ్వు నన్ను అనలేదు, ఏమి ఇండైరెక్ట్ వేరే వాళ్ళు అంటున్నా. ఇగో ఆడోళ్ళము ఇప్పుడు ఆడోళ్ళం ఎక్కువ బయటికి పోయి చేయలేం. మరి వీళ్ళు ఉన్నారు మొగోళ్ళే కదా, మొగోళ్ళే కదా మళ్ళీ వెనకాల ఉండి సాతియాలా ఇయ్యొద్దా? ఇన్ని రోజుల నుంచి నమ్మి ఇట్లా ఆడోళ్ళు వచ్చినప్పుడు ఎట్లుండాలా? ఇవాళ నుంచి వస్తారా ఎప్పుడు బరాబర్ వీడియోలు చేద్దాం. ఇవన్నీ చేద్దాం. మళ్ళీ ఇమ్మని బతిమలాడతాం రా, పొద్దుగాల రా అంటే రాత్రి వస్తారు. అవసరమా నాకు? ఎట్లుంటది మరి మనతో? చూడరు ఇగో వీళ్ళు ఇంత గలీజ్ అడుక్కుంటారని చెప్పి నా జన్మలు అనుకోలేను. వీళ్ళ వల్ల నేను ఎంత స్ట్రగుల్ అయినా అది నాకు తెలుసు. అనుకుంటున్నాం అంటే గైస్ ఇప్పుడు మేము రోడ్ల మీదకి వచ్చినాం. షాక్ కొడుతున్నా. ఇట్లా పరిస్థితులు బాగాలేవు. అట్లా మేము అడిగిండొచ్చు, తప్పు లేదు అడగడంలా. ఎందుకుంటుంది తప్పు? మళ్ళీ ఇప్పుడు వచ్చి వీడియోలు చేయాలి. మళ్ళీ ఎడిపోయినావు 10 రోజులు ఏమైంది? వేడుకోను మొత్తం నెత్తిలో మొత్తం సుండు గిండు మొత్తం స్నానం చేసలేదు, ఏం చేసలేదు, చెప్పం చేసలేదు. మా పరిస్థితి అట్లా
అయిపోయింది ఏం అంటే చేస్తాం ఇంతగానమ్మా స్నానం చేయనంత పరిస్థితి నీళ్ళుండే నీతోలం అయిపోయినాం నాకు నీళ్ళు చాలా. తెచ్చిస్తావు. ఏమొద్దు ఏమొద్దు నీళ్ళు వచ్చేసా నీ లెక్క మాకు బయట తిరిగేది ఉంటేనేమో రోజు వేసుకొని షికార్ సెంటర్లు ఇంటర్లు కొట్టుకొని పోతుండే మాకు అట్లా ఇప్పుడు బయట పోవాలంటే పైసలు ఖర్చు అవుతాయని చెప్పి ఇంట్లోకి నుంచి కూడా వెళ్తలేము పైసలు కావాలా నీకు ఏమొద్దు తీయ నువ్వు అయినా మాకెందుకు ఇస్తావు మందికి పెడతావులే లిప్స్టిక్ బాగుంది ఏ పొగిడితే పొంగిపోతారు వీళ్ళు. అస్సలు పొంగ నేను అట్లాంటి వాటికి అస్సలు చి ఇట్లాంటి వాళ్ళని చూసి 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 ఇటు వరకు వచ్చిన జోకు నవ్వు నవ్వు ఆడపోయే ఇవన్నీ వద్దు మాకు సెట్ కావు ఇవన్నీ ఏడికెందుకు పోతాం గంగు ఇగో బరాబర్ వీడియోలు చేద్దామా నువ్వు ఫుల్ చేద్దామా నమ్మకం లేదు. సమానాన్ని వస్తా అంటున్నాం బరాబర్ చేద్దాం ఇక నేను ఎవ్వరి మీద నమ్మకం లేదు ఇక మనకి నా నమ్మకం మీద చచ్చిపోయింది ఇక అందరి మీద చేస్తావా చెప్పు అంటే నేను శ్రవణ్ అయితే మస్తు చేస్తున్నాం బయట కానీ నమ్మకం ఎందుకు పెట్టుకోవాలా అంటే ఒకళ్ళ మీద ఆధారపడి నువ్వు డిపెండ్ అయ్యి ఛానల్ ఓపెన్ నేను చేసుకున్నావా వీళ్ళు మనోళ్ళే నేను దూరం పెట్టా వీళ్ళే దూరం పోతారు నేను ఏం చేస్తా చెప్పు ఇష్టం అది ఇక ఏం సెంటిమెంట్ రాజా అంటే గంగు వస్తాడు ఇట్లా పేరు మేం దూరం ఉంటున్నామా ఛీ ఈయన పబ్బులకు అలవాటయ్యి ఈయన తిరిగి అలవాటు అయితే ఏంది రావు నేను ఎన్ని గంటలకు లేస్తా సుహేల్ మా టైమింగ్ అది కాదు నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు చెప్పు నేను 12 o'clockకి లేస్తా ఎందుకంటే నాకు పాటలు అంటే ఇష్టం అందుకే అలా 40,000 రూపాయలు పెట్టి మన అది ఏంద్రది మనం బుక్ చేసినాం కూడా స్పీకర్స్ బుక్ చేసిన నేను ఎందుకంటే ఏడి ఇంట్లోనే పాటలు పెట్టుకొని ఇంట్లోనే వింటా నాకు పాటలు అంటే ఇష్టం అందుకే నేను పబ్బు పోతాయని లేకపోతే మనకు అట్లా బయట చేసే లంగ పనులు ఇంట్లో స్పీకర్ పెట్టుకొని చేసావనుకో మీ అమ్మ మెడ బట్టి బయటికి నొప్పుతారు మనం ఏం చేయం ఫ్రెండ్స్ వీళ్ళు మీకు తెలుసుగా సో ఇగో ఇయర్ నుంచి అయితే మన వీడియోస్ అయితే వస్తాయి బరాబర్ వస్తాయి వీళ్ళు లేకపోతే నేను లేడీ వేర్ మొత్తం మీ అందరికి చూపిస్తాను జూమ్ చేసి మరీ చూపి. చూపిస్తాను ఇంకొక ఆమె ఉంటుంది అమ్మ హీరోయిన్ బట్ట లెక్క చేస్తుంది హీరోయిన్ లెక్క చేస్తుంది అన్ని ఇలా దోస్తు ఇంత ఉంటుంది చూడు సంక్రాంతి గామె నువ్వెంతున్నావు నా అంత కూడా లేవు చూడు 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 ఇంకిట నువ్వు ఇట్లా అయ్యో పెద్ద చూడు ఇంట్లో ఇంట్లో పెట్టా ఇట్టుండి ఇట్టుండి ఇన్సల్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ దేవుడిచ్చిన బాడీని ఏం చేస్తాను చెప్పు ఇట్లా బాధ పెడతారా నాన్న ఇగో మనిషి అందంగా ఉంటే సరిపోదు మంచి ఉంటే ఆలు నా మనసు చూసి రావాల్సిందే మన పేరు అట్లుంటది మన వద్దులే. సో గైస్ ఇంకోరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి మంచి వీడియోలు అయితే చేస్తా ఇవాళ మీ ఇంటికి ఎందుకు వచ్చిందో వీడియో బంద్ అయినాక చెప్తుంది అదంతా తెలుసుకొని నీకు ఎల్లుండి అయిన కలవనికి వచ్చా మాకు అట్లాంటి బుద్ధులు లేవయ్యా వీడియో ముందు సెంటిమెంట్ కొట్టి వీడియో వెనకాల గురించి మాట్లాడుకునే ఏమంటారు అట్లాంటి మనుషులం కాదు పోతే ₹1 అని పెడతాం ఏమంటారు రూపాయి కొడతావా ఫోన్ పే కొడతా రూపాయి కొట్టి మాట్లాడు కొడతా 500 కొట్టు ఎందుకు కొడతా రూపాయి చూసిరా గైస్ నువ్వు కొట్టు ఎందుకు కొడతా నువ్వు కొట్టు స్విగ్గీ వేసుకొని బతికేటోళ్ళకి